బల్లను ఆచరిస్తూ ఉంటాం. ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకుంటుంటాం. ఇది ప్రతి వారం చేస్తున్నాం కదండి. ప్రతి వారం చేస్తున్నాం కదా. ప్రతి వారం చేయాలంటారా? ప్రతిరోజు చేయాలంటున్నారు బ్రదర్. చేయాలంటారా? ఎందుకు? హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి, ఓకే, చదవబడిన మాట ఏమైనా ఉందండి? ఒక్కసారి యేసుప్రభు వారు ఏం చేశారంట? తన యొక్క శరీరాన్ని అర్పించడం ద్వారా మనం కూడా పరిశుద్ధపరచబడి ఉన్నామని అన్నారు. ఇప్పుడు చెప్పండి, మనం బలను ప్రతిసారి ఆచరించాలా? ఇప్పుడు చదవబడిన మాట ఏమనుందంటే, యేసుప్రభు వారు ఒక్కసారి తన శరీరాన్ని అర్పించారు, మనం దాన్ని బట్టి మనం పరిశుద్ధపరచబడ్డాము అంటే ఒక్కసారే దేవుని యొక్క బలి జరిగింది, మన యొక్క విమోచన జరిగింది. మరి మరలా ప్రతి వారం లేదంటే బ్రదర్ అన్నట్లు ప్రతిరోజు మనం బలను గుర్తు చేసుకోవాలా? ఆచరించాలా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ట్రెడిషన్ వర్సెస్ రియాలిటీ. మనం నిజంగా ఏం ఆలోచిస్తున్నాం, లేదంటే మన యొక్క ప్రణాళిక, ఈ యొక్క చర్చ్ యొక్క ఉద్దేశం చొప్పున వచ్చి ప్రతి వారం తీసుకోవడం, ఇది ఒక ట్రెడిషన్ అయిపోయింది. లేదంటే నిజమేనండి, మమ్మల్ని మేము పరీక్షించుకొని, మమ్మల్ని మేము సరిచేసుకొని, మమ్మల్ని మేము యోగ్యులుగా ఎంచుకొని అప్పుడు వచ్చి బలం తీసుకుంటున్నామా అనేటట్లు ఉంటున్నామా, లేదంటే ఆదివారం తప్పదు కదా అనేటట్లు వచ్చి తీసుకుంటున్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఒక చక్కని కుటుంబం ఉంది. తండ్రి, కుమారుడు, వారి కుటుంబం. తండ్రి తన కుమారుడిని ఎంతో ప్రేమించాడు, చాలా చక్కగా ప్రేమించాడు. అయితే ఎవరింట్లోనైనా సరే ఎలాగైతే అవుతుందో, తండ్రి ఇంకా చనిపోబోతున్నాడని తెలుసుకొని ఆయన తన కుమారుని పిలిచి ఒక మంచి చేతి వాచ్, ఒక రిస్ట్ వాచ్ ఆయనకి బహుమానంగా ఇచ్చి, నాన్న, నేను చనిపోయిన తర్వాత కూడా ఈ వాచ్ నీ దగ్గర ఉండాలి, నువ్వు పెట్టుకుంటూ ఉంటే నేను నీకు నేర్పించిన విలువలు, నేను పెంచిన విధానం నీకు ఇది గుర్తు చేస్తూ ఉంటుంది. దానికి గుర్తుగా ఈ వాచ్ నువ్వేం చేయాలంట, నువ్వు నా గుర్తుగా ఇది ఉంచుకోవాలి, నువ్వు పెట్టుకుంటూ ఉండాలని తండ్రి కోరుకున్నాడు. అయితే ఈ కుమారుడు, ఆ తండ్రిని ఎంతో ప్రేమించిన కుమారుడు కాబట్టి ఈ కుమారుడు ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు ఆ వాచ్ పెట్టుకున్నాడు. కొన్ని నెలలు దాటింది, సంవత్సరాలు దాటింది, వాళ్ళ ఫ్రెండ్స్ కొత్త రకరకాలైన వాచ్లు వచ్చాయి, ట్రెడిషన్స్ మారాయి. ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంటే, ఎప్పుడు ఈ వాచ్ తన చేతికి ఉండడం చూసి, మామూలుగా మనం ఏం చేస్తాం, ఒక వాచ్ ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటాం? ఇప్పటి కాలంలో రోజుకొక వాచ్ పెట్టుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదండి. కానీ ఆ ఫ్రెండ్ చూసాడంట, ఈయనేంటి ఎప్పుడు ఈ వాచ్ పెట్టుకున్నాడు, చాలా పాతదిగా కనిపిస్తుంది, దీన్నే పెట్టుకుంటున్నాడు, ఎంత వాళ్ళ తండ్రి మీద ప్రేమ ఉంటే మాత్రం ఆ పాతబడింది పెట్టుకోవడం ఏంటనేసి అడిగినప్పుడు కుమారుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇది ఎంత పాతబడినా నా తండ్రి నన్ను ప్రేమించిన విధానాన్ని గుర్తు చేసుకోవాలంటే ఇది నా దగ్గర ఉండాలి, కాబట్టి నేను ఇది పెట్టుకుంటున్నాను అన్నాడంట. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుప్రభు వారు ఆరోహణ అవ్వబోయే ముందు, లేదంటే ఆయన సిలువ వేయబడే ముందు రోజు కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవడానికి మీరు కూడిన ప్రతిసారి నేను చేయండి అన్నారు. దిస్ ఇస్ నాట్ ట్రెడిషన్. మనం బల్లను ఏం చేస్తున్నామంటే, ఆదివారం వస్తున్నాం, ప్రార్థన ఉంటుంది, బల్లారాధన ఉంటుంది, మధ్యాహ్నం ఉంటే కొంతమంది ఉంటున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో దిస్ బికమ్ ఎ ట్రెడిషన్. ఈరోజు ఆదివారం అంటే ఈ సమయాన్ని మనం గమనిద్దాం, ఈ సమయం బట్టి మన జీవితాన్ని ఆ రోజు ప్రిపేర్ చేసుకుందామని ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. కానీ నేను ఈరోజు మీకు
హెచ్చరిస్తున్న మాట ఏంటి అంటే, డోంట్ మేక్ ఇట్ ఏ ట్రెడిషన్. దాన్ని ఒక పద్ధతిగా అవలంబించొద్దు అంటున్నాను. నేనేమంటున్నానంటే, మీ యొక్క హృదయాన్ని నిజంగా యేసు ప్రభు కోసం మీరు నిజంగా తెరవబడి ఉంటే గనక, యూ కెన్ అండర్స్టాండ్ దేవుడు నాకు ఏం చేశాడు, నేను దేవునికి ఏ విధంగా నేను ఈ యొక్క రక్తాన్ని శరీరాన్ని తీసుకోవడానికి ప్రిపేర్ అవ్వాలనేది మనం తెలుసుకోవాలి. అలా చేసినట్లయితే మనం తీసుకునే యేసు ప్రభు వారి యొక్క శరీరం రక్తానికి ఒక విలువ ఉంటుంది. లేకుండా జస్ట్ క్యాజువల్గా ఆదివారం రెండో ప్రార్థన ఏంటండి? ఏం ప్రార్థన? బల్లారాధన. అది ఒకటి ఉంటుంది అని అనేటట్లు చేసుకుంటే అది మనకు మంచిది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుదాం, చూడండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసముకు కర్తయు దానికి కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలండి. చదవబడిన మాట మనం గమనించినట్లయితే మన యొక్క ఈ జీవితకాలం లేదంటే ఈ జీవన ప్రయాణం ఎలా ఉంటుందంట? భారంతో ఉంటుంది, చిక్కులు పెట్టు పాపంతో ఉంటుంది, మన విశ్వాసానికి పరీక్షతో ఉంటుంది. మన జీవితం ఎలా ఉంటుందండి? ఎవరైనా సరే రేపుడు గురించి నాకు టెన్షన్ లేదండి, రేపుడు గురించి నాకు ఆలోచన లేదండి, నాకు అసలు నా జీవితం గురించి అసలు భయమే లేదండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా భూమి మీద? వీ డోంట్ నో అబౌట్ టుమారో. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు, రేపటి సమస్య ఏంటో మనకు తెలియదు, రేపటి ఇబ్బంది ఏంటో మనకు తెలియదు, మనకు కలగబోయే శ్రమ ఏంటో మనకు తెలియదు, మన విశ్వాసం మనం నిలబెట్టుకుంటామో లేదో తెలియదు. కానీ ఇక్కడ మనకి ఈ హెబ్రీయులు రాసిన పత్రిక మనకి నేర్పించాల్సిన మాట ఏం చదివామంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసువైపు చూచుచు. ఎందుకు మనం బల్ల ఆచరించాలంటే, వీ హ్యావ్ టు లుక్ అన్ టు అవర్ గాడ్. మనము దేవుని వైపు చూడాలి. ఎందుకు దేవుని వైపు చూడాలి అంటే, 11వ అధ్యాయం మనకి ఎవరి గురించి రాసి ఉంటుందండి? ఏ జాబితా అంట? విశ్వాస వీరుల జాబితా. నేను ఇంతకుముందు మీకు చెప్పిన మాట ఎప్పుడైనా మీరు గుర్తుంచుకుంటే, బైబిల్ అంతా కూడా కంప్లీటెడ్ చాప్టర్స్ ఉంటాయి, బట్ 11th చాప్టర్ మాత్రం కంప్లీటెడ్ చాప్టర్ కాదు. ఎందుకంట? అన్నీ కంప్లీట్ పులి స్టాప్ అయిపోయిన చాప్టర్సే. బైబిల్లో ప్రతి చాప్టర్ పులి స్టాప్ పెడతారు. కానీ 11వ అధ్యాయం అంట, నేను ఎక్కడో విన్న మాట ఇది, అదే నేను కూడా నమ్ముతుంటాను. 11వ అధ్యాయం మాత్రం ఇన్ఫినిట్ అంట, అంటే అది ఎండింగ్ కాదంట. అది ఎందుకు ఎండింగ్ కాదు? అది కంటిన్యూటీ అంట. అంటే ఈరోజు రేపు ఎప్పుడు అది ఓపెన్గా ఉన్న చాప్టర్ అంట. 11వ అధ్యాయం ఓపెన్గా ఉన్న చాప్టర్ అంటే అది ఇంకా రాస్తూనే ఉన్నారంట. ఎందుకు చెప్పండి? మిమ్మల్ని ఏమంటారు? మనల్ని అందరినీ ఏమంటారు? మన విశ్వాసం అనే పేరు ఉంది కదా, మన పేరు అందులో రావాలి కదా. 11వ అధ్యాయంలో మోషే పేరు రాసినట్లు, అబ్రహాం పేరు రాసినట్లు, షారా పేరు రాసినట్లు, అందరి పేరు రాస్తున్నట్లు నా పేరు మీ పేరు రాయబడాలంటే ఆ చాప్టర్ ఇంకా క్లోజ్ అవ్వకూడదు కదా. 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో మన పేరు ఉండడానికి దేవుడు మనకి తగిన జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని, అన్నింటికీ మించిన ఓర్పును మనకు దయచేయాలి. అయితే ఇక్కడ 12వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు మనకి ఏమనుందంటే, మనము కూడా అంటే ముందు వారి వలె, ముందు 11వ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల వలె మనము కూడా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. అంటే ఆ విశ్వాస వీరులు ఏం చేశారంట? దే హ్యావ్ వన్ ఇట్. వాళ్ళు ఆల్రెడీ కూడా గెలిచారంట. ఆ గెలిచినవి ఏంటంట? వాళ్ళు భారాన్ని గెలిచారు, చిక్కులు పెట్టే పాపాన్ని గెలిచారు, అన్నిటికన్నా మించింది ఏంటంటే విశ్వాసాన్ని కొనసాగించారు.
అది యోసేపు అవనివ్వండి, మోషే అవనివ్వండి, అబ్రహాం అవనివ్వండి, ఇంకెవరైనా అవనివ్వండి, వాళ్ళందరికీ కూడా ఒక భారం ఉంది. వాళ్ళకి చిక్కులు పెట్టిన పాపాలు వాళ్ళ జీవితాల్లో కలిగాయి. కానీ వాటిని అన్నింటినీ వాళ్ళు ఏం చేశారంటే జయించి వాళ్ళు విశ్వాసాన్ని కొనసాగించారు. సో ఈరోజు మనం విశ్వాసాన్ని కొనసాగించాలంటే మనకు కావలసిన బలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. మనకు కావాల్సిన బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెన్ వీఆర్ టేకింగ్, మనం దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని ఆశ్రయించినప్పుడు మనం విశ్వాసానికి తగిన శక్తిని ఆ శరీరము రక్తం మనకు ఇస్తుంది. సో మనలో దేవుని యొక్క రక్తము శరీరం మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. సో ఒక్కసారి చూద్దాం లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనం. లూకాసు వార్త 22:19. పిమ్మట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయడని చెప్పాను. ఇక్కడ యేసు ప్రభువు వారు చేస్తున్న పని ఏంటంటే తన శిష్యులందరినీ కూడా కూర్చోబెట్టి ఆయన ప్రార్థన చేసి, దీన్ని మీరు నా కోసం ఇప్పుడు చేయాలంట జ్ఞాపకం చేసుకుంటకు. మనం దేవుని యొక్క సిలువను గుర్తించుకోవాలి, మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఒక మాట మీకు చదవాల్సిన అవసరం లేదు కానీ చెప్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 29వ అధ్యాయం 30 అధ్యాయంలో హిజ్కియా అనే రాజు కోసం రాయబడి ఉంది. హిజ్కియా అనే రాజు కాలం వచ్చే టైం కంట ఆ ముందున్న రాజులు, యూదా రాజులు ఏం చేస్తున్నారంట, దేవుని యొక్క శాసనాలను మర్చిపోయి వారికి నచ్చినట్లు వారు జీవించడం మొదలెట్టారంట. దేర్ ఈజ్ నో పాస్ ఓవర్, పస్కా బలిని ఆచరించడం మానేశారు. దేవుడు చేసిన మేలు, దేవుడు వారిని విడిపించిన విధానం, పస్కా ఎందుకు చేయాలి? పస్కా ఎందుకు చేయమని చెప్పాడు దేవుడు నిర్గమకాండంలోని దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుంచి దాటించిన తర్వాత మిమ్మల్ని నేను విడిపించానని దీనికి సూచనగా మీరు పస్కా యొక్క బలిని మీరేం చేయాలి? ఆచరించాలి. బట్ అక్కడ మర్చిపోయారంట. ఇశ్రాయేలీయులు ఏం చేయడం మర్చిపోయారంట? దేవుని గుర్తు పెట్టుకోవడం మర్చిపోయారంట. దేవుడు ఏ పని చేయమంటే ఆ పని చేయడం మర్చిపోయారంట. ఇప్పుడు మనం దేవుడు చేసిన కార్యాలు మనం గుర్తు చేసుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు మన కోసం చేసిన గొప్ప బలియాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం గుర్తు చేసుకోవాలంటే హిజ్కియా ఏం చేశాడంటే, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడో, ఎప్పుడైతే దేవుని గ్రంథం ఆయనకి దొరికిందో, ఆ మాటలు చదివిన తర్వాత ఆయనలో గొప్ప మార్పు మొదలైంది. ఆయన ఏం చేశాడంటే మొత్తం రాజ్యాన్ని అంతటిని కూడా ఆ బయలుదేవత విగ్రహాలు పడదోసి అన్ని ఆచారాలను తీసివేసి ఆయన మరలా తిరిగి శుద్ధీకరించి తిరిగి దేవుడు కోరుకున్న విధంగా పస్కా బలిని తిరిగి ఆచరించాడంట. ఈరోజు మన దైనందిక జీవితంలో మన జీవన ప్రయాణాల్లో లేదంటే మన జీవన పోరాటాల్లో మనం ఏం చేస్తున్నామంట? ప్రతిరోజు పరిగెడతాం. ప్రతిరోజు మనకున్న సమస్యలు తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క పని బట్టి వాళ్ళకి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి, ఎవరిది కాదనట్లే. బట్ దేవుడు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, వీటన్నిటికన్నా మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసాన్ని కొనసాగించే విశ్వాసకర్త అయిన మన దేవుని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం మర్చిపోకూడదు. వీ హ్యావ్ టు రిమెంబర్. ఆయన మనం గుర్తు చేసుకొని మన జీవితాలకి మనకి నెమ్మదిని మనం కలుగు చేసుకోవడానికి హిజ్కియా ఏ విధంగా అయితే దేవుని యొక్క కార్యాన్ని తిరిగి పునఃప్రారంభించాడో అటువంటి విధంగా మనం ఈ ఆదివారం దేవుడు మన జీవితాలకి తగిన శక్తిని దయచేయడానికి ఈ వారం అంతా కూడా మనం ఏంటవ్వాలి? దేవుని యొక్క వాక్యాన్ని మనలో నింపుకోవడానికి మనకు కావాల్సిన శక్తి ఈ యొక్క దేవుని యొక్క శరీరము, ఆ రక్తము. ఆ విధంగా తీసుకోగలిగితే మనం ఏం చేయగలం అంటే దేవుణ్ణి మనలో నింపుకొని మన యొక్క కార్యక్రమాలన్నీ చేయడానికి దేవుడు సహాయం దయచేస్తాడు. 2వ మాట చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలు. మన ఐడెంటిటీ ఎక్కడుందండి? మన యొక్క గుర్తింపు ఎక్కడుంది?
దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనం. మన యొక్క ఉనికి ఎక్కడుంది? ఆయనలో ఉంది. ఎలా ఉంది? ఆయన మహా ఐశ్వర్యం బట్టి, ఆయన కృప బట్టి, ఆ ప్రియుని యొక్క రక్తం బట్టి మనకొక గుర్తింపు ఏర్పడింది. ఏంటి ఈ బలం మనకు చేస్తుంది? ఎందుకు ఈ బలాన్ని మనం గుర్తు చేసుకోవాలంటే, మొట్టమొదటిగా దేవుని మర్చిపోకుండా ఉండడానికి మనం గుర్తు చేసుకోవాలి. రెండోది, మన ఉనికి ఏదంటే క్రీస్తు యొక్క రక్తంలో మనం విమోచించబడ్డామనే ఉనికి మనం గమనించాలి. మనం దేవుడు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఏ విధంగా అయితే క్షమించానో మనం ఏం చేయాలి? మనం కూడా ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. హోషేయ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయన భార్య పేరు ఏంటండి? గోమేరు మాటిమాటికి తప్పులు చేసేదంట. దేవుడు ఏం చెప్పేవాడంట హోషేయతోని? మరలా క్షమించు చేర్చుకో. దేవుడు అదేంటంటే ప్రవక్తకి అంత గొప్ప టెస్ట్ పెట్టాడంటే, దేవుని యొక్క విధి ఏంటి అంటే పాపం చేస్తున్నా సరే ప్రేమించడం, క్షమించడం. మనం ఎన్నిసార్లు తప్పిపోయామో, మనల్ని ఆ గోమేరు అనే ఆ స్త్రీతో మనం పోల్చుకుంటే మనం ఎన్నిసార్లు తప్పు చేస్తున్నామో, ఎన్నిసార్లు తప్పిపోతున్నామో, ఎన్నిసార్లు మనం మాట ఇచ్చి మాట మీద నిలబడకుండా ఉంటున్నామో. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు, విమోచిస్తూనే ఉన్నాడు. ఆ విమోచనమే మన గుర్తింపు. దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు. మాటి మాటికి మనం తప్పు చేసినా మనల్ని సంహరించట్లేదు, మనల్ని చంపేయట్లేదు, మనల్ని ఇంకా జీవింపచేస్తున్నాడు. అంటే కారణం ఏంటంట? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఈ బల్ల మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనల్ని విమోచిస్తున్నాడు, మనకు ఒక గుర్తింపు ఉంది అంటే అర్థం ఏంటండి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. దేవుని యొక్క శరీరం తీసుకోవడానికి రెండో కారణం ఏంటి? దేవుడు మనల్ని విమోచిస్తున్నాడు అని గుర్తు చేసుకోవడానికి. మూడవది ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. 12. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యం బట్టి చాలండి. దేవుని యొక్క బల్ల మనకు మూడో విషయం ఏం నేర్పిస్తుందంట? మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. సమర్పించుకుంటున్నావా అంటే ఈరోజు అందరం తల ఊపుతున్నాం. రేపు సజీవ యాగం అంటే అర్థం ఏంటండి? సజీవ అంటే ఏంటి? బతికు ఉంటాం, చచ్చిపోం. మామూలుగా యాగం ఏం చేస్తారు? ఇంతకుముందు మనం ఈ వాక్యం గురించి విన్నాం. 12వ అధ్యాయం మన వాక్యం ధ్యానం చేస్తాం. చచ్చిపోకుండా బతుకుంటుండగానే దేవుడికి ప్రీతికరంగా ఉండేటట్టు మన జీవితాలు మార్చుకోవడానికి సజీవ యాగం అంటాం. దేవుడు మనల్ని చూసి, యోబుని చూసి ఏమన్నాడు? చాలా చక్కగా నన్ను సేవిస్తున్నాడు అన్నాడు. దాన్ని సజీవ యాగం అంటారు. మనల్ని దేవుడు ఏమంటాడంటే, సజీవ యాగంగా నాకు మీరు మిమ్మల్ని అర్పించుకునే విధంగా మీరు ఏం చేసుకోవాలి? మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అంటున్నాడు. దేవుని యొక్క ఈ బల్ల మనల్ని ఏం గుర్తిస్తుందంటే, మనం దేవుని యొక్క సజీవ యాగము అనే యొక్క మాటను మనం గుర్తించుకోవాలి. మగ్దలేని మరియా అనే స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేసింది? ఒకరోజు యేసు ప్రభువారు ఆయన శిష్యులతో కూర్చొని మాట్లాడుతున్నారు ఒక ఇంట్లో. ఈ స్త్రీ ఒక అత్తరు బుడ్డి పట్టుకొని వచ్చింది. అచ్చ జటామాంసి అత్తరు అంటే కాస్ట్లీ. ఆ రోజుల్లో ఉన్న కాస్ట్లీ. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన దగ్గర డబ్బులు ఉంటే ఏం చేస్తాం చెప్పండి? డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఏం చేస్తారు? కొంతమంది బంగారం కూర్చుకుంటారు, కొంతమంది స్థలాల మీద దాచుకుంటారు, ఇంకొంతమంది బ్యాంకులో బ్యాలెన్స్ ఉంచుకుంటారు. వన్ ఆర్ ద అదర్ వే ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తున్నాం? దాన్ని భద్రపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కదా. ఒకరు మ్యూచువల్ ఫండ్స్లో పెడతారు, ఒకరు ఇన్వెస్ట్మెంట్స్లో పెడతారు, ఒకరు భూమి మీద పెడతారు, ఒకరు బంగారం మీద పెడతారు. కానీ మన డబ్బులు ఏం చేస్తున్నాం? భద్రపరుచుకుంటున్నాం. ఆ రోజుల్లో ఏం చేసేవారంట? కాస్ట్లీ పెర్ఫ్యూమ్ని
ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ పేరు అనమాట. ఓకే, ఎంత బంగారం ఉందని మనకి ఈ రోజులు ఎలా మాట్లాడకుండా, ఆ రోజుల్లో ఆ యొక్క అచ్చ జటామాంసి అత్తర్ని సంపాదించడమే గొప్ప. ఆ స్త్రీ ఏం చేసింది, తనకున్న ఆస్తిలోని ఎక్కువ భాగాన్ని ఆ అచ్చ జటామాంసి కొనుక్కోవడంలో ఉంచుకుంది. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క మాట విన్నాదో, దేవుని మీద ప్రేమ కలిగిందో, దేవుని మీద దేవుడే గొప్ప, దేవుడు నాకు అన్నింటికి మించిన వాడని తెలుసుకున్నదో, ఆయనకి ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న బెస్ట్ ఏంటో అది ఇవ్వాలని ఆలోచించేసింది. ఏంటంటే బెస్ట్ తన దగ్గర? ఈరోజు మిమ్మల్ని మీ బెస్ట్ ఏంటంటే మీరు అసలు సాధించింది ఏంటంటే, నా దగ్గర ఒక 1/2 కిలో బంగారం ఉందని అని అనుకోండి, ఆ బంగారం తెచ్చి ఇచ్చేయండి అంటే ఇస్తారు? నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను, ఆ ఫ్లాట్ కొంటే ఆ ఫ్లాట్ డబ్బులు తెచ్చి ఇక్కడ ఇచ్చేయండి అంటే చెప్పగలరా? కానీ ఆ స్త్రీ ఏం చేసిందంట, తను దేవుడు నాకు ఎక్కువ, ఈ లోకంలో ఉన్నది నాకు తక్కువ అని గమనించాడు. ఏం చేసింది, ఆ అత్తరు తీసుకొచ్చి యేసు ప్రభు పాదాల దగ్గర ఆ బుడ్డిని పగలగొట్టిందంట. దేవుణ్ణి మనం కలిగి ఉండేటప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి పెంటతో, ఎందా పాట పాడుతున్నాడు ఒక మాట అన్నారు కదా, పెంట మంచి ఏం చేసాం, దేవుడు ఏం చేసిన మనల్ని రాజు కింద మార్చాడు. ఇప్పుడు మనం రాజులు అయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, రాజు అయిన తర్వాత ఏం చేస్తున్నాం, దేవునికి ఇవ్వడం మానేస్తున్నాం. దేవుడు మనల్ని బ్లెస్ చేశాడు, మనల్ని ఒక స్థితికి తీసుకెళ్ళాడు. బట్ దేవుడు అంటుంది ఏంటంటే, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించుకోవాలి. డోంట్ థింక్ దట్ ఎర్త్ ఈజ్ పర్మనెంట్, ఈ భూమి శాశ్వతమని ఆలోచించుకోవద్దు అంటున్నాడు. దేవుడు మనల్ని సజీవ యాగంగా, దేవుడు అంగీకరించే విధంగా మనల్ని ఉంచమంటున్నాడు. ఆ రోజు మగ్దలేని మరియ ఏం చేసిందంటే, తనకున్న దాంట్లో సమస్తాన్ని తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టేసింది. దేవుడు మనకి బల్ల ఆచరించేటప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మనము దేవుని యొక్క సజీవ యాగము, మన యొక్క జీవితం దేవునికి సజీవ యాగం అని మనం గుర్తు చేసుకోవాలి. మరొక మాట చెప్తాను చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మనం ఎప్పుడు బల్ల కోసం చదువుతున్నప్పుడు చదివే మాటలే 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలో ఉంది. ఇక్కడ మనం చదివిన మాట, కాబట్టి ప్రతి మనుష్యుడు ఏం చేయాలి, తన్ను తాను పరీక్షించుకోవాలి. పేతురుని దేవుడు 3 సార్లు అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమన్నాడు, అవును ప్రభువా ప్రేమిస్తున్నాను. రెండోసారి, నీకు తెలుసు కదా ప్రభువా. మూడోసారి, ఎన్నిసార్లు అడుగుతావు ప్రభువా? కానీ ప్రభు ప్రశ్న ఏంటి, 1 2 3 3 సార్లు అడిగిన ప్రశ్న ఏంటి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎందుకు లాస్ట్ టైం మనం మాట్లాడు, ఎందుకు పేతురు ఎన్నిసార్లు పొంకాడు? ఏమని అన్నాడు, ఆ యేసు ఎవరో తెలియదు, ఆ నజరేతు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నా సంబంధం లేదు, ఆ మాటలు మాట్లాడే వ్యక్తిదే నేను ఉండలేదు, అలా రకరకాలు చెప్పాడు కదా. ఇప్పుడు పేతురుని అడిగే ప్రతి ప్రశ్నకి పేతురు ఏం చేయాలి, ఇంట్రాస్పెక్ట్, తను తాను పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలి, ఎందుకు ప్రభువా నన్ను మాటికి అదే ప్రశ్న అడుగుతున్నారు, నాలో తప్పు ఆ రోజు జరిగింది కదా, నేను కాదన్నాను కదా, నేను ఆయన వాడిని కాదన్నాను కదా, ఆయనకి నాకు సంబంధం లేదన్నాను కదా, అసలు యేసే ఎవరో నాకు తెలియదు అన్నాను కదా, కాబట్టే కదా ఎన్నిసార్లు అడుగుతున్నాడు. ఆయన ఆలోచించి కంప్లీట్గా ఆయన సరెండర్ అయిన తర్వాత, తను తాను పరీక్షించుకొని నా పాపం ఇది అని తెలుసుకున్న తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నానంటే పేతురు, నీవు నా గొర్రెల మందను కాయేవాళ్ళు, ఆ కాపరివి నువ్వు, నీకు నా గొర్రెల మందను అప్పగిస్తున్నాను. కాబట్టి నువ్వేమవ్వాలి, నిన్ను నువ్వు పరీక్షించుకొని ఆ పరీక్షలో నువ్వేమవ్వాలి, పాతదంతా తీసేసి కొత్త మనుష్యునిగా మారాలి. అప్పుడు నేనేం చేస్తున్నానంట, నీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాను. వల్ల మనల్ని ఏం చేస్తుందంటే, మనం తీసుకున్న ప్రతిసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకు పరీక్షించుకోవాలి చెప్పండి, ఎందుకు పరీక్షించుకోవాలి? ఏ మనుష్యుడు కూడా పాపం చేయకుండా లేడట. ప్రతి ఒక్కడు దేవుని ఎదుట పాపం చేసి ఉన్నారట. దెర్ ఈజ్ నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. ఈ భూమి మీద ఉన్న ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు. కానీ పర్ఫెక్ట్ ఎవరంట, పేతురు కూడా పర్ఫెక్ట్ కాదు. ఎవరంట, తన్ను తాను పరీక్షించుకొని ఆ తప్పు మరలా చేయకపోతే వాడు పర్ఫెక్ట్. ఇప్పుడు దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడంటే, మనల్ని మనం పరీక్షించుకొని పరీక్షించిన
వదిలిన తప్పుని మరలా తిరిగి చేయకుండా ఉంటే మనం పర్ఫెక్ట్. లేదు మరలా అదే తప్పు చేస్తున్నాం అనుకోండి, దెన్ వీఆర్ నాట్ పర్ఫెక్ట్. దేవుడు ఈ బల్ల ఆరాధించేటప్పుడు మనకి దేవుడు చెప్తున్న మాట అంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోండి, మీరు ఏ తప్పు అయితే చేస్తున్నారో ఆ తప్పుని పర్మనెంట్గా వదిలేటట్లు చూసుకోండి అని చెప్పడమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ బల్లను మనం ఆచరించేటప్పుడు మనం గమనించాల్సిన కొన్ని విషయాలు, దేవుని కోసం మనం గమనించాలి. రెండోది, దేవుని యొక్క బల్ల మనల్ని ఏం చేసిందంట, మనల్ని విమోచించింది అనేది గమనించుకోవాలి. మూడోది, దేవుని యొక్క బల్ల మనల్ని ఏం చేసింది చెప్పండి, సజీవయాగంగా మార్చిందని తెలుసుకోవాలి. నాలుగవది, దేవుని యొక్క బల్ల మనల్ని మన యొక్క అంతరింద్రియాలని పరిశీలించుకోమని చెప్తుంది. ఐదో మాట ఏంటంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 16-17 చదువుదామమ్మా. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. చాలు. అపోస్తుల కార్యంలో ఒకే రోజు 3000 మంది దేవుని తెలుసుకొని వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందినట్లు మనం చూస్తాం 2వ అధ్యాయంలో. వాళ్ళందరూ కూడా కలిపి మాట్లాడుతున్న మాట ఇదే మాట ఏంటంటే, మనందరం ఇప్పుడు ఏమైపోయాం, వీఆర్ నో మోర్ రిచ్, నో మోర్ పూర్. మనలో ధనికుడు లేడు, పేదవాడు లేడు, మనలో తెల్లోడు లేడు, నల్లోడు లేడు, మనలో ఆ మతము లేదు, ఈ మతము లేదు, మనలో ఆ తేడా లేదు, ఈ తేడా లేదు. మనం అందరం కూడా ఇప్పుడు ఎవరమే, క్రీస్తు యొక్క పిల్లలం అయిపోయాం. క్రీస్తు యొక్క శరీరం రక్తం మనకి ఏం గుర్చేస్తుందంటే, వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్. మనలో ఎలాంటి తారతమ్యాలు ఉండకూడదు. మనందరం ఎవరమే, దేవుని యొక్క పిల్లలం అనేది గుర్తు చేసుకోవడానికి మనం ఈ యొక్క బలను మనం ఆచరించాలి. ఈ బలను ఆచరించడం వల్ల మనం ఏంటవుతున్నామంట, ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమానులే. ఏ ఒక్కరు గొప్పలు కాదు. వాక్యం చెప్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాయిద్యాలు వాయిస్తున్నాం అనేవాళ్ళు అనే తారతమ్యం ఏం లేదు. అందరం సమానమే, అందరము దేవుని బిడ్డలమే అనే విషయం గమనించడానికి దేవుని యొక్క బల్ల మనకు సహాయం చేస్తుంది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయమే 26వ వచనం. త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలండి. దేవుని బల్ల మనం దేవుని గుర్తు చేసుకోవడానికి, మనల్ని మనం సరిచేసుకోవడానికి, మాటికి దేవుని యొక్క శరీరం మనకు కావాలనే ఆ యొక్క విషయాన్ని గమనించడానికి అన్ని విధాలా మనం తెలుసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే, దేవుని యొక్క మాటను ప్రచురించడానికి. దేవుని యొక్క మాటను ఏం చేస్తాం, మనం ప్రచురించాలి. ఇది కమాండ్మెంట్, ఆజ్ఞ. ఏంటంటే, మీరు ఈ రొట్టెలను తిని ఈ రక్తం త్రాగి తర్వాత మీరు నన్ను ప్రచురించవలసిన బాధ్యత మన మీద ఉంది. సిమియోన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యేసుప్రభువు వారు పుట్టినప్పుడు ఆయన ఎంతకాలం వెయిట్ చేశాడు? 80 సంవత్సరాల పైన. అన్న ప్రవక్త బహు ముసలి కాలం, దాదాపు ఒక 100 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా ఎంతకాలం వెయిట్ చేశారంట? వాళ్ళకి సమాధానం దేవుడి నుంచి వచ్చేంత వరకు ఎదురు చూశారు. వాళ్ళు ఏమన్నారంటే, సిమియోను ఒక మంచి మాట అంటాడు, నాదా నీ దాసుని సమాధానంతో పంపించున్నావు. మనకు సమాధానం ఎప్పుడు కలుగుతుంది అంటే, వెన్ వీఆర్ ఫిల్డ్ విత్ అవర్ గాడ్. మనం దేవుని యొక్క శరీరాన్ని రక్తాన్ని భుజించిన తర్వాత దేవుడిచ్చిన కమాండ్మెంట్ ఏంటంటే, మీరు సర్వ లోకానికి వెళ్ళి సర్వజనులకు సువార్తను ప్రకటించాలి. దిస్ ఈజ్ ఎ కమాండ్మెంట్. మనం ఏం చేస్తున్నామంటే, జస్ట్ వస్తున్నాం, మన ఆచారం ఉంది, ఆచారం బట్టి మనం పాటించేస్తున్నాం, మనం వెళ్ళిపోతున్నాం. బట్
మనము దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నామా అనేది ప్రశ్న. ఒక తండ్రి తన కుమారుడికి వాచ్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాడండి? నన్ను గుర్తుంచుకోవడానికి అన్నాడు. యేసుప్రభు వారు తను శరీరాన్ని రక్తాన్ని మనకి ఇస్తున్నాడు ఏమంటున్నాడు? మీరు గుర్తించుకోవడానికి అంటూ, మీరు ఈ రక్తము ఈ శరీరం తీసుకున్న ప్రతిసారి కూడా నన్ను గుర్తు పెట్టుకొని నన్ను ప్రచురిస్తారని. ఒక మాట అసైన్మెంట్ ఏంటి? మీరు నన్ను గుర్తు చేసుకోవాలి, మీరు నన్ను ప్రచురించాలి. మనం గుర్తు ఎందుకు చేసుకోవాలంటే మన పాపపు లోకం, మన పాపపు జీవితం, మన పాపపు ప్రయాస అంతట్లోని కూడా మనం దేవుడికి అధికారం అప్పగించి ఈ పాపం లోకం నుంచి మనల్ని మనం సెపరేట్ చేసుకోవాలని ప్రచురించడం. ఎందుకంటే మనలాగా అనేక మంది నశించిపోతున్నారు కాబట్టి నశించిన వారిని రక్షించటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు వచ్చాడంట దేవుడి లోకానికి? నశించిన దాన్ని వెతకి రక్షించుట. దేవుని యొక్క ఈ యొక్క బలియాగం మనకేం గుర్చేయాలంటే, దిస్ ఈజ్ నాట్ పర్టైనింగ్ ఓన్లీ టు దిస్ రూమ్. ఈ రూమ్లోనో ఈ గుంపుకు మాత్రమే సంబంధించింది కాదు, సమస్త మానవాళికి సంబంధించింది క్రీస్తు శరీరము రక్తము. ఈ విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే మనం అనేకులకు ప్రచురించకుండా మనం ఆగలేం. దేవుడు మన వెనుకల్లో ఈ వాక్యాన్ని దీవించును గాక.